भद्रं कर्णेभिः शृणुयामदेवाः पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति 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 201వ పేజీ 28వ కారిక తస్మాన్న జాయతే చిత్తం చిత్తదృశ్యం న జాయతే तस्य पश्यन्ति ये जातिं खे वै पश्यन्ति ते पदम् గౌడపాదాచార్యులు వారు సృష్టి నిరాకరణం చేస్తున్నారు. అనేక సిద్ధాంతాల వాళ్ళు ఈ సృష్టి నిజంగా జరిగిందని, ఇది సత్యమని భావిస్తారు. ఈ సృష్టికి కారణం ఏమిటి అని మనం అడిగితే వాళ్ళని ఈ సృష్టికి కారణం ప్రకృతి అని, పరమాణు అని చెప్తుంటారు. ఈ కారణమైనటువంటి అంటే మూల కారణం అంటారు. ఇప్పుడు ఈ సృష్టి జరిగింది కదా అని నువ్వంటే దీనికి కారణం ఏమిటండి అని మనం అడుగుతాం వాళ్ళని. ఈ సృష్టి అనేది నిజంగా కనపడుతున్నదే కానీ లేదు అని మన యొక్క అద్వైతుల యొక్క సిద్ధాంతం. 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు చూసాము అవి. ఈ జగత్తు ఉన్నది అనేదాన్ని నిషేధం చేయాలి మనం. ఈ జగత్తు పుట్టింది అనేదాన్ని కూడా నిషేధం చేయాలి. నిషేధం అంటే లేదు అని, నిరాకరణం అంటారు. నిషేధం అంటే నిరాకరణం. ఈ జగత్తు ఉన్నది అనే భావనని, ఆలోచనని నిరాకరించాలి. అదేవిధంగా ఈ జగత్తు పుట్టింది, ఈ సృష్టి జరిగింది అనేది కూడా, ఈ ఆలోచనని కూడా నిరాకరించాలి. 3వ మెట్టు ఏం చెప్పాం? ఈ జగత్తు కనపడుతున్నది అనే విషయాన్ని అంగీకరించాలి. ఈ జగత్తు మనకు కనపడుతున్నది, దాన్ని అంగీకరించాలి. కనపడుతున్నది అనే దాన్ని నిరాకరించకూడదు. ఎందుకు? కనపడుతోంది కదా జగత్తు, ఈ ప్రపంచం. కనపడుతున్న జగత్తుని ఎట్లా నిరాకరిస్తాం? కనుక జగత్తు కనపడుతున్నది అనే దాన్ని అంగీకరిస్తాం. 3వ మెట్టు. 4వ మెట్టు ఏం చెప్పాం? ఈ కనపడే జగత్తు ఎలా కనపడుతోంది, దేనివల్ల కనపడుతోంది అంటే మాయ వలన కనపడుతోంది. దీనికి కారణం మాయా అన్నాం, అంటే మిథ్యా అని అర్థం. ఈ కనపడుతున్న జగత్తు సత్యం కాదు, మిథ్యా అన్నాం. కనుక ఈ 4 మెట్లు మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? ఈ జగత్ అనేది కనపడుతున్నదే కానీ నిజం కాదు అన్నాం. మిగతా సిద్ధాంతాల వాళ్ళు సాంఖ్య, న్యాయ, యోగ, వైశేషిక, పూర్వమీమాంసకులందరూ ఏమన్నారు? ఈ జగత్తు ఉన్నది నిజంగా, ఇది నిజంగా పుట్టినది, దీనికి ఒక సృష్టి ఆరంభం ఉన్నది అన్నారు వాళ్ళు. అలా వాళ్ళు అన్నప్పుడు మనం అలా గనక చెప్తే దాంట్లో దోషాలు ఉన్నాయి అని చెప్పి చూపిస్తున్నారు గౌడపాదాచార్యుల వారు. ఏమేమి దోషాలు ఉన్నాయి అంటే చాలా దోషాలు వస్తాయి. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి అంటారు గౌడపాదాచార్యుల వారు. జగత్తు నిజంగా సృష్టి జరిగింది అంటే దీనికి కారణం ఏమిటండి అని మనం అడుగుతాం. శంకరాచార్యుల వారు, గౌడపాదాచార్యుల వారు, మనందరం ఒక పార్టీ. మిగతా సిద్ధాంతాల వాళ్ళని అందరినీ అడుగుతున్నాం మనం. జగత్తు ఉందన్నారు కదా, జగత్ అంటే ప్రపంచం, ఇది నిజంగా పుట్టిందంటున్నారే, మరి పుట్టడానికి దానికి ఒక కారణం ఉండాలి కదండి అంటే వాళ్ళు ఏం చెప్పారు? సాంఖ్యులు ప్రకృతి కారణం అన్నారు. ఇంకొకళ్ళు ఏమన్నారు? పరమాణువులు కారణం అన్నారు వైశేషికులు.
మనం అడిగాం మళ్ళీ ప్రశ్న, ఏమండి ఈ ప్రకృతి పరమాణువులు ఇట్లాంటివి కారణమైతే, మూల కారణం అంటున్నారు కదా జగత్తుకి, ఈ జగత్తు శాశ్వతమా అని అడిగితే అనాది, ఇది ఎప్పుడూ ఉంటూనే ఉన్నది అన్నారు. ఈ జగత్తు అనాది అన్నారు. మనమేం అడిగాం, కారణం గనక అయితే ప్రకృతి మారుతూ ఉండాలి కదా. కారణం మారితేనే కదా కార్యం అవుతుంది. ఈ మట్టి మారితేనే కదా కుండగా కనపడుతుంది. మారకుండా మట్టి కుండగా కనపడలేదు. కనుక ఏ కారణమైనా సరే కార్యంగా మారాలి అంటే, ఒక కారణమైతే ఒక విషయానికి అది మారాలి. ఇది న్యాయం. బంగారం మారకుండా గొలుసు అవుతుందా? ఎందుకని? బంగారం కారణం కనుక గొలుసు కావాలి అంటే అది మారి తీరాలి. మారకుండా గొలుసు కాలేదు. మట్టి మారకుండా కుండ కాలేదు. మార్పు ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం వాళ్ళని అడుగుతాం, ఏమని? మీ ప్రకృతి కనుక జగత్తుకి కారణమైతే మీ ప్రకృతి కూడా మారాలి న్యాయంగా. మారుతూ ఉంటుంది కనుక అది అనాది కాలేదు అన్నారు. మారాది నిత్యం కాదు. మారేటటువంటిది నిత్యం కావడానికి లేదు. నిత్యమైనది మారదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనం నోట్ చేసుకోవాలి. ప్రకృతి కనుక కారణమైతే కారణమైనది మారాలి కనుక మారినది నిత్యం కావడానికి వీల్లేదు. వాళ్ళ శాస్త్రం ప్రకారం ప్రకృతి నిత్యం. ఈ జగత్తుకు కారణమైనటువంటి ప్రకృతి నిత్యం అన్నారు. మనం అడుగుతున్నాం, నిత్యమైనది కారణం అయితే అది మారితే అది నిత్యం కావడానికి లేదు. మారేటటువంటిది ఎప్పుడు నిత్యం అవుతుందా? మారినటువంటిది ఏదో నిత్యం అవుతుంది, కానీ మారేటటువంటిది నిత్యం కాలేదు, అనిత్యం అవుతుంది. కనుక ప్రకృతి కారణం కావాలి అంటే అది మారాలి. అది మారింది అంటే అది నిత్యం కావడానికి వీల్లేదు. అప్పుడు అది అనిత్యం అవుతుంది. కనుక అనాది అని చెప్పడానికి వీల్లేదు. చూసారా? అందుకని వాళ్ళ సిద్ధాంతంలో ఉన్న దోషం మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఈ జగత్తు నిజంగా ఉన్నది అంటే దానికి కారణం ప్రకృతి అన్నావు. ఆ ప్రకృతి కారణమైతే అది మార్పు చెందాలి. మరలా ఆ ప్రకృతి నిత్యం అన్నావు నువ్వు. అది నిత్యమైతే కారణం కావడానికి వీల్లేదు. ఎందుకంటే నిత్యమైనది మారకూడదు. కారణమైన ప్రకృతి మారుతుంది కనుక కారణం మారుతుంది. ప్రకృతి కారణమైతే అది నిత్యం కావడానికి వీల్లేదు. నిత్యమైతే మారడానికి వీల్లేదు. మారకపోతే కారణం కావడానికి వీల్లేదు. అర్థమైందా? కనుక ఇప్పుడు ప్రకృతి అనేది కారణం అన్నావు అంటే, నిత్యము అన్నావు అంటే అది చీకటి వెలుగుల్లాగా విరుద్ధం అన్నారు. చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు, వెలుగున్న చోట చీకటి ఉండదు. కనుక కారణత్వం నిత్యత్వం ఒకే చోట ఉండడం ప్రకృతిలో సంభవించదు. ప్రకృతి కానీ పరమాణువు కానీ ఏదైనా సరే వాటిలో ఈ రెండు ఒకే చోట సంభవించవు అన్నారు. ఇలా చెప్పగానే దీన్ని తప్పించుకోవడానికి మళ్ళీ ఇంకొక ప్లాన్ వేయాలి కదా. పూర్వపక్షి వైశేషికుడు సాంఖ్యులు కానీ ఏం చెప్తారు? కారణం మారకుండా ఉండాలని ఏమిటండి రూలు? నిత్యము మారుతూ ఉంటుంది అన్నారు. కారణం మారుతూ ఉండే నిత్యత్వం అన్నాడు. అంటే ఈ ప్రకృతి అనేది కారణం మారుతూ నిత్యంగా ఉంటున్నది అన్నాడు. అంటే ఈ ప్రకృతి అనేది మారింది కారణంగా నిత్యంగా ఉన్నది. అంటే ఈ ప్రపంచంగా మారింది ప్రకృతి. ప్రకృతియే కదా కారణం అన్నాడు. మన గొలుసుకి బంగారం కారణం అన్నట్లుగా ఇప్పుడు గొలుసు చూస్తున్నప్పుడు ఏం చూస్తున్నాం మనం? బంగారం చూస్తున్నాం. ఇప్పుడు ప్రకృతి కూడా జగత్తుగా మారిందంటే, ప్రపంచంగా మారిందంటే ఈ ప్రపంచం అంతా ఏమిటి మరి? ఇప్పుడు ప్రకృతి వాళ్ళ ప్రకారం ఇది నిత్యం. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఏమిటి? వాళ్ళు తెలుసుకోలేరు, మనం చెప్పాలి వాళ్ళకి. నాయనా, అది కారణమయ్యి నిత్యమైతే
ఈ ప్రపంచానికి కారణం ప్రకృతి కనుక ఈ ప్రపంచం కూడా నిత్యమైతే సంసారం కూడా నిత్యం. అర్థమైందా? సంసారం కనుక నిత్యమైతే ఇంకా మోక్షం అనేది లేదు. కనుక ప్రకృతి కారణమైతే నిత్యమైతే ఈ ప్రకృతి కారణం వల్ల వచ్చినటువంటి ఈ ప్రపంచం, ఈ జనన మరణాలు, ఇవన్నీ కూడా నిత్యమైపోతే ఇంకా మోక్షం అనేటువంటిదే లేదు. ఎప్పుడూ ఉంటుంది ఈ ప్రపంచం, నిత్యం కదా. ఎందుకని? దీనికి కారణమైన ప్రకృతి నిత్యం కనుక జగత్తు కూడా నిత్యం, జగత్తులో ఉన్న సమస్యలన్నీ నిత్యం. కనుక నిత్యమైన ఈ సంసారానికి ఇంకా మోక్షం ఎక్కడుంది? మరి మీరందరూ మోక్షాన్ని గురించి మాట్లాడుతున్నారు కదా, మరి ఈ ప్రపంచం నిత్యం అయితే ద్వైతం నిత్యం అవుతుంది. మనం చూసే ఈ నామరూపాలన్నీ నిత్యమవుతాయి కదా, సత్యమైతాయి కదా, నిత్యమైనది సత్యం అవుతుంది కదా. అగ్ని వేడిగా ఉండడం అనేది ఎప్పుడండి? ఏ కాలంలో, ఎక్కడ? అన్ని వేళల్లో నిత్యము వేడిగానే ఉంటుంది అగ్ని. అదేవిధంగా అది మారదు. అదేవిధంగా ప్రకృతి కారణమయ్యి నిత్యమైతే ఈ ప్రపంచం కూడా నిత్యమైతే ఈ సృష్టి సత్యమైతే ఇక్కడ సంసారం ఎప్పుడు ఉంటుంది. ప్రాబ్లం ఏమిటంటే అనిర్మోక్ష ప్రసంగ, మోక్షం అనేదే లేదు. అంటే మీ సిద్ధాంతాల్లో మీరు మాట్లాడే మోక్షం అనేది సంభవించదు అన్నాడు. మరి ఇంకెందుకంటే మీ సిద్ధాంతాలన్నీ మోక్షం కోసమే కదా. ఏ సిద్ధాంతమైనా సరే వచ్చింది దేనికోసం? మనకు మోక్షాన్ని ఇవ్వడానికే కదా వచ్చింది. ఇప్పుడు ద్వైతం చూస్తూ ఉంటే, భేదం కనపడుతూ ఉంటే దానివల్ల భయం ఉన్నది మనిషికి. ద్వైతాధి భయం భవతి. ఇది సత్యమైతే ద్వైతం సత్యం అవుతుంది, ద్వైతం సత్యమైతే భయం ఉంటుంది. భయం ఉన్నంతసేపు మోక్షం లేదు అని అర్థం. అంటే మీ శాస్త్రం ప్రకారం మోక్షం అనేది ఉండదు, ద్వైతం సత్యం కనుక. అర్థమైందా? ఈ ద్వైతం అనేది, ఈ ప్రపంచం ద్వైతం అంటే ఏమిటి? వేరు వేరు పేర్లు, వేరు వేరు రూపాలు, ఇవన్నీ కూడా సత్యం అనుకుంటూ ఉంటే నిత్యమైతే ఇంకా మోక్షం అనేటువంటిది లేదు అని అర్థం. మోక్షం రాదు అని అర్థం. కాదు కాదు మోక్షం వస్తుంది అని అంటావా? మోక్షం ఉన్నది, సంసారం పోతుంది సాధన చేస్తే. సాధన చెయ్యగా 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 ఈ సంసారం అనేది పోతుంది, ద్వైతం పోతుంది, మోక్షం వస్తుంది అంటే అప్పుడు ప్రాబ్లమే. ఎటు వెళ్ళినా కూడా అంత చెస్ ఆడేటప్పుడు చూస్తారా, క్షా పెడతాం. క్షా అంటే తెలుసు కదా, చెక్. ఎటు కదిలినా కూడా ఇటు వెళ్తే ఎలిఫెంట్ ఉంటుంది, అటు వెళ్తే క్యామెల్ ఉంటుంది, ఇటు వెళితే ఇంకొకటి ఉంటుంది, హార్స్ ఉంటుంది. ఎటు కదలటానికి లేదు. అలా పెట్టేస్తాం అనమాట. దిగ్బంధం అంటారు. ఆ సిద్ధాంతాల వాళ్ళందరినీ మనం దిగ్బంధం చేస్తున్నాం ఇప్పుడు. దిగ్బంధం అంటే ఏమిటి? నువ్వు ఎటు కదిలినా కూడా, ఏ సిద్ధాంతం చెప్పినా కూడా నీకు సమస్య వస్తుంది అని చెప్పి చూపించాలి వాళ్ళకి. అది శాస్త్రం అంటే. వైష్ణవుల ప్రకారం చాలామంది రకరకాల వాళ్ళు రకరకాల మోక్షాలు చెప్తున్నారు. అసలు మోక్షం అంటే ఏమిటి వాళ్ళ లెక్క ప్రకారం? వైష్ణవులకి మోక్షం అంటే ఏమిటి? వైకుంఠానికి వెళ్ళడం, విష్ణుమూర్తి పక్కన కూర్చోవడం, విష్ణుమూర్తి లక్ష్మి మాట్లాడుకునేవన్నీ వింటూ. అందుకని వాళ్ళ దగ్గరికి అనమాట సాయుజ్యం, సామీప్యం, సాలోక్యం. అందుకని విష్ణులోకానికి వెళ్ళి హాయిగా ఉద్యానవనంలో తిరుగుతూ ఉండొచ్చు. ఇది వాళ్ళ లెక్క ప్రకారం మోక్షం అంటే. మనిషి చనిపోయిన తర్వాత మోక్షమే, వైకుంఠానికి వెళతాడు. శివభక్తులు అయితే ఏం చెప్తారు? శివలోకానికి వెళతారన్నట్టు. ఏమిటండి స్పెషాలిటీ? శివలోకం, కైలాసమును, విష్ణులోకం, వైకుంఠం అంటే ఏమీ లేదు, దోమలు ఉండవు. అది ఎందుకంటే ఆయనేమో చలి ప్రదేశంలో ఉంటాడు. మంచు కొండలు కదా, అంత హిమాలయాలు, అక్కడేం దోమలు వస్తాయి? దోమలు ఉండవు. ఈ పాల సముద్రంలో కూడా దోమలు ఉండవు. మరి ఈగలు రావండి, చీమలు రావు. అది స్పెషాలిటీ. కనుక చాలామంది మోక్షం అంటే వైకుంఠానికి వెళ్ళడమో కైలాసానికి వెళ్ళడమో మోక్షం అనుకుంటున్నారు. ఏమండి,
నిత్యమైనప్పటికీ కూడా ఈ సంసారం ఒక రోజుకి పోతుంది, ఈ ప్రపంచంలో ఉన్నటువంటిది అంతా పోతుంది, మోక్షం వస్తుంది అన్నామనుకో. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వచ్చిన మోక్షం పోతుంది అన్నాం. మోక్షం వస్తే పోతుంది అన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్. ఎక్స్పైర్డ్ అంటుంటారు చూసారా, పాపం ఎక్స్పైర్ అయిపోయినాడండి అన్నాడు. ఎందుకంటే జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టినవాడు మరణించక తప్పదు కదా. అదేవిధంగా మోక్షం వస్తే ఒక టైంకి April 1st వస్తే అది పోతుంది అన్నారు. పొయ్యే మోక్షం ఎవరికి కావాలి? కనుక ఇప్పుడు ఇక్కడ 28 వరకు మనం చూసాం. సృష్టి ఉన్నది అనే వాళ్ళందరూ ఎట్లా ఉంటుందంటే వాళ్ళ యొక్క ఉపన్యాసం ఆకాశంలో పక్షి వెళుతూ ఉంటే ఆ పక్షి అడుగులు చూశానన్నాడు ఒకడు. పక్షి ఖే అంటే ఆకాశంలో, పదం అంటే అడుగులు. పక్షి యొక్క అడుగులు చూశాడట. ఖే పశ్యంతి పదం అన్నారు. ఆకాశంలో అడుగులు చూశాడట. ఎవరు చూస్తాడు? పక్షి అడుగులు చూశాడండి ఎవరన్నా? అట్లా ఉంటుంది వీళ్ళ సిద్ధాంతం. ఆకాశంలో పక్షి అడుగులు చూడటం ఎంత సత్యమో, నువ్వు మాట్లాడే సృష్టి ఈ ప్రపంచం నిజంగా ఉన్నది అనడం కూడా అంత సత్యం. ఇంకేం ఉదాహరణ కావాలి చెప్పండి దీనికంటే? అది ఇంతవరకు చెప్పిన తర్వాత ఇప్పుడు గౌడపాదాచార్యుల వారు వాళ్ళ సిద్ధాంతాన్ని అన్నీ నిరాకరణ చేస్తున్నారు. దోషాలన్నీ, ఆ దోషాలన్నీ ముందే చెప్పేశాను మీకు, ఎందుకంటే తేలిగ్గా అర్థమవుతుందని. ఇప్పుడు తర్వాత 29వ కారిక చదువుతాం. అజాతం జాయతే యస్మాత్ అజాతిః ప్రకృతిస్తతః ప్రకృతేరన్యథా భావః న కథంచిద్ భవిష్యతి. ఈ 29వ కారిక నుంచి 46వ కారిక వరకు వేదాంతం అంటే సిద్ధాంతి యొక్క సారాంశాన్ని చెప్తున్నారు. 29 ఈ కారిక నుంచి 46వ కారిక వరకు వేదాంతి లేక సిద్ధాంతి. సిద్ధాంతి అంటే ఎవరు? అద్వైతి. ఈ అద్వైతి యొక్క ఆలోచన ఏమిటి సృష్టి గురించి అనే దానికి సారాంశం చెప్తున్నారు గౌడపాదాచార్యుల వారు. ఏమిటా సారాంశం అంటే ఇక్కడ ఉపసంహారం చేస్తున్నారన్నమాట ఈ శ్లోకాల్లో, కారికల్లో. ఇంతవరకు సృష్టి అంటున్నావు. అజాతం జాయతే యస్మాత్. అజాతి అంటే జన్మ లేనటువంటిది. అజాతి అంటే జన్మ లేనటువంటిది, మార్పు లేనటువంటిది. కారణం అని అర్థం, మార్పు లేనటువంటి కారణం. అజాతి యస్మాత్ అజాతం జాయతే. అజాతి యస్మాత్ జాయతే అంటే అజాతం అంటే ఇక్కడ బ్రహ్మ చైతన్యం అని అర్థం. ఈ బ్రహ్మం వలనే జగత్తు వచ్చినది అన్నారు. వాళ్ళేమో ప్రకృతి పరమాణు అన్నారు. ఇంకా కొంతమంది ఏమన్నారు? చైతన్యం బ్రహ్మ నుంచి వచ్చింది అన్నారు. ఇక్కడ అజాతం అంటే పుట్టుక లేనటువంటి చైతన్యం బ్రహ్మ. అజాతం జాయతే యస్మాత్. దేశ అంటే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మాండూక్యోపనిషత్తులో మనం చూసినటువంటిది విశ్వ తైజస ప్రాజ్ఞ, ఆ పేర్లు గుర్తున్నాయి కదా. విశ్వ తైజస అంటే కార్యపాదం, ప్రథమ ద్వితీయ పాదం కార్యపాదం, తృతీయ పాదం కారణపాదం. విశ్వ తైజస ప్రాజ్ఞ, విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వర. అజాతం అంటే ఇక్కడ బ్రహ్మ చైతన్యం అంటే కార్యపాదమా కారణపాదమా తురీయ పాదమా? తురీయం. కార్యపాదము కాదు, కారణపాదము కాదు, తురీయం అని అర్థం.
కార్యకారణ విలక్షణం తురీయం అజాతం. దానికి జన్మ లేదు. జన్మ లేనటువంటి బ్రహ్మ చైతన్యం అజాతం. జాయతే యస్మాత్, వాళ్ళ ప్రకారం దాని నుంచే ఈ జగత్తు వచ్చింది. బ్రహ్మ మార్పు చెందాలి కదా, జగత్తు రావాలంటే బ్రహ్మ మార్పు చెందాలి. మార్పు చెందితే కారణం అవుతుంది. ఆయన మార్పు చెందడు నిర్వికారం. తురీయ చైతన్యం నిర్వికారం కదా. మార్పు చెందనటువంటి చైతన్యం బ్రహ్మ ఎట్లా కారణం అవుతుంది? కారణమైతే మార్పు చెందాలి. మార్పు చెందితే కారణం మారిపోతుంది. ఆయన అప్పుడు జన్మ లేనివాడు కాదు కదా, మార్పు చెందితే కారణం అవుతుంది. కనుక బ్రహ్మ చైతన్యం నిజంగా కారణం కాదు అని చెప్తున్నాం ఇప్పుడు మనం. అజాతి ప్రకృతి అన్నారు. ప్రకృతి అంటే ఏమిటి? దాని స్వభావం. అజాతి ప్రకృతి, మార్పు లేకపోవడమే, పుట్టుక లేకపోవడమే ఆ బ్రహ్మ చైతన్యం యొక్క స్వభావం. ఇక్కడ ప్రకృతి అంటే స్వభావం. అజాతి ప్రకృతి. బ్రహ్మ చైతన్యం యొక్క స్వరూప లక్షణం ఏమిటి అంటే మార్పు చెందకుండా ఉండడమే. పుట్టింది ప్రతిదీ మార్పు చెందితేనే పుడుతుంది. మార్పు చెందింది ఏదైతే ఉన్నదో దాని నుంచే పుడుతుంది. ఏదైనా మార్పు చెందకుండా ఏది కూడా దాని నుంచి ఏమీ పుట్టదు. కనుక బ్రహ్మ చైతన్యం మార్పు చెందదు కనుక అజాతి ప్రకృతి అన్నారు. మార్పు చెందనటువంటిది కనుక, పుట్టుక లేనటువంటిది కనుక ప్రకృతి. ప్రకృతి అంటే నిర్వికార చైతన్యం అని అర్థం. అజాతి ప్రకృతి. తతః దాని నుంచి అన్యథా భావ, వేరొకటి రావడం, అది వేరుగా అవడం. ఎప్పుడైనా నిప్పు అనేటువంటిది చల్లబడుతుందా, మారుతుందా? కొంచెం టెంపరేచర్ తగ్గుతుందా అన్నారు. నిప్పే ఎప్పుడు కూడా, అది మారదు అన్నారు. అన్యథా భావ, వేరుగా మారటం అని అర్థం. అన్యథా అంటే వేరేగా, మార్పు చెందడం. దాని యొక్క ఒక వస్తువు యొక్క దాని స్వభావం, నిజమైనటువంటి స్వభావం ఎప్పుడు మారదు. నీళ్లు క్రిందికే వస్తాయి ఎప్పుడు. నీటి ప్రవాహం, నీరు పల్ల మెరుగు అంటారు చూసారా. నీటికి ఒకటి తెలుసురా, ఏమిటంటే పల్లం ఎక్కడుందా అని చూస్తుంటుంది నీరు. అంటే దాని స్వభావం అది. లేదండి మా ఇంట్లో నీళ్లు పైకి పోతాయి అన్నాడు. స్వభావం కాదు కదా. అందుకని స్వభావం అయినటువంటిది మారదు ఎప్పుడు. మారనటువంటిది ఏదో అదే స్వభావం. అర్థమైందా? నిప్పు యొక్క స్వభావం ఏమిటి? ఉష్ణం, వేడి. దాని స్వభావం అన్నారు, దాని ప్రకృతి అది. అది వేడి కనుక పోతే అది నిప్పు కాదు. ఎప్పుడు ఏదైతే దాని స్వభావం వదిలిపెట్టదో అది ఆ స్వభావం ఎప్పుడు నిత్యంగా ఉంటుంది. అదేవిధంగా బ్రహ్మ చైతన్యం యొక్క స్వభావం ఏమిటి అంటే వికారం లేకపోవడం, నిర్వికారం అన్నాం. వికారం లేకుండా ఉండడం కనుక వికారం లేని దానికి జన్మ లేనటువంటిదే వికారం లేనిది. వికారం ఉన్నది అంటే దానికి జన్మ ఉంటుంది. బ్రహ్మ చైతన్యం నిర్వికారం కనుక జన్మ లేదు కనుక దాని నుంచి ఏవి రావడానికి, జగత్తు రావడానికి వీల్లేదు. వికారం చెందితేనే జగత్తు వస్తుంది, కానీ నిర్వికారమైన బ్రహ్మ నుంచి జగత్తు ఎట్లా వస్తుంది అన్నారు. జగత్తు రావడానికి అన్యథాభావ, అది మార్పు చెందదు బ్రహ్మ చైతన్యం అన్నారు. కథంచిత్ న భవిష్యతి, ఎన్నటికీ జరగదన్నాడు. ఎన్నటికీ, ఒక్కరోజు కూడా. ఎప్పుడన్నా జరుగుతుంది లేండి అంటే అప్పుడప్పుడు నిప్పు కొంచెం చల్లబడుతుంది లేండి అంటారు. ఎక్కడ చల్లపడదు, ఏ యుగంలోనూ చల్లపడదు, ఏ కాలంలోనూ నిప్పు చల్లపడదు. నిప్పే, నిప్పు ఎప్పుడు వేడిగానే ఉంటుంది. అదేవిధంగా బ్రహ్మ చైతన్యం ఎప్పుడు నిర్వికారమే, ఎప్పుడు దాని నుంచి ఏది నిజంగా పుట్టడం అంటూ లేదు అన్నారు. నిజంగా పుట్టడం అంటూ లేదు. కథంచిత్ న భవిష్యతి. తర్వాత కారిక 30వ కారిక. అనాదేరం తవత్వం చ సంసారస్య న సేత్స్యతి అనంతతా చాదిమతః
మోక్షస్య న భవిష్యతి. ఇప్పుడు సైన్స్లో కూడా వాళ్ళు ఏం చెప్తారు, మ్యాటర్ అంటారు సరే, ప్రకృతి మ్యాటర్ మారుతూ ఉంటుంది కదా, అలా మారుతూ ఉంటూ కనపడుతూనే ఉంటుంది కదా అని అంటారు వాళ్ళు. అలాగే ఈ బ్రహ్మ చైతన్యం కూడా మారుతూ ఈ జగత్తుగా కనపడుతుంది అని అన్నారు. వాళ్ళకి ఆ మ్యాటర్ అనేది మారుతూ ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది అని అంటారు. కానీ క్రొత్తగా ఏది పుట్టదు, అది అనాది అన్నాను. అనాది ఎప్పుడూ ఉంటుంది అన్నాడు, ఎల్లకాలాల్లో ఉంటుంది, అనాదిగా ఉంటుంది అన్నాడు. ఇప్పుడు అనాదిగా అంటే చాలా ప్రాబ్లం అని చెప్పన్నాం. మళ్ళీ అనాది అయితే ఈ సంసారం అనాది అవుతుంది, అనిర్మోక్ష ప్రసంగ వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. అనాదేహే అంతవత్వం చ. అనాదేహే అంటే మొదలు లేనటువంటి అని అర్థం. సంసారస్య, ఈ ప్రపంచం ప్రకృతి అనాది, ప్రకృతి నుంచి వచ్చిన ప్రపంచం కూడా అనాది అవుతుంది. అనాది అంటే ఏమిటి? ఆది లేనటువంటి, మొదలు లేనటువంటిది. ఏమిటి? సంసారస్య, ఈ సంసారం, ఈ ద్వైత ప్రపంచం అని అర్థం. సంసారస్య అంటే ద్వైత ప్రపంచస్య, ఈ కనపడుతున్నటువంటి వేరువేరు పేర్లు, వేరువేరు రూపాలు, ఇవన్నీ కూడా ద్వైత ప్రపంచస్య అని అర్థం. సంసారస్య అంతవత్వం అంటే ఇది నశించడం. ఈ సంసారం అనేటువంటిది ద్వైతం పోతుందండి అని అంటావా అని అంటే, ఇది నిత్యమైనట్టు అనాది అయినప్పటికీ కూడా అంతమవుతుంది అని అంటే అది సంభవించదు. న సేత్స్యతి అన్నారు. ఎందుకంటే అనాది అయినటువంటిది మొదలు లేని దానికి చివరి ఉంటుందండి. అనాది అంటే ఆది లేనటువంటిది, ఆది లేని దానికి చివరి ఉంటుందా? చివరి అంటే అంతం. అంతవత్వం న సేత్స్యతి. అర్థమైందా? ఇప్పుడు ఈ ప్రకృతి నుంచి, వాళ్ళ ప్రకారం ప్రకృతి నుంచి వచ్చిన ప్రపంచం అనాది అయితే ఆది లేనటువంటి దానికి అంతం ఉండదు. మొదలుంటే కదండి చివర ఉంటుంది, మొదలు లేనప్పుడు చివర ఎట్లా ఉంటుంది? కనుక మొదలు లేని దానికి చివర లేదు కాబట్టి, అంటే మొదలు అంటే ఆరంభం లేని దానికి అంతము లేదన్నాడు. ఇది ఎప్పుడు ఉంటుంది అన్నామంటే ఎప్పుడూ సంసారమే ఉంటుంది. న సేత్స్యతి అంటే మోక్షం అనేది లేదు అన్నారు. న సేత్స్యతి. అనంతత మోక్షస్య ఆదిమతః న భవిష్యసి. అనంతత అన్నారు అంటే చివర అనేది లేకపోవడం. అనంతత, అంతత అంటే చివర, అనంతత అంటే ఇంకా అంతం లేకపోవడం అని అర్థం. మోక్షస్య మోక్షమునకు ఆదిమతః న భవిష్యతి. ఇక్కడ మనం ఎట్లా అన్వయం చేసుకోవాలంటే ఆదిమతః, ఆదిమతః అంటే మొదలు ఉన్నదానికి, దేనికైతే మొదలు ఉన్నదో. ఆదిమతః అంటే మతః అంటే కలిగినటువంటి, ఆది అంటే మొదలు, మొదలు కలిగినటువంటి ఏమిటది? మోక్షం. మోక్షస్య ఇందాకేం చెప్పాము మొదటి లైన్లో? అనాదేహే సంసారస్య అంతవత్వం న శేష్యతి అన్నాం. ఈ సంసారం అనాది కదా, అప్పుడు మొదలు లేదు కదా దీనికి. అనాది అంటే దీనికి అంతం లేదన్నాం. అప్పుడేం చెప్పాలి? లేదండి అంతం ఉంటుంది అని అన్నావా అంటే ఈ సంసారం పోతుంది, ఉండదు, అంతం ఉన్నది దీనికి. ఇది సంసారం పోయిందంటే ఏమిటి అర్థం? మోక్షం వచ్చింది అని అర్థం. అంతే కదా మరి. సంసారం పోతుంది అన్నాడు. మొదటి లైన్లో ఏం చెప్పాం? మొదలు లేనిది. అనాదేహ అంటే మొదలు లేనటువంటిది. ఈ సృష్టి అనేది మొదలు లేదండి, అది ఎప్పుడూ ఉన్నది అని అంటే అది నశించదు, అంటే ఎప్పటికీ మోక్షం రాదని అర్థం. కాదు మోక్షం వస్తుంది అని రెండో లైన్లో ఒకవేళ అంటే ఏంటి? ఊహించుదాం, ఓకే మోక్షం వచ్చింది, ఇది అనాది అయినప్పటికీ కూడా, ఇది నిత్యం అయినప్పటికీ కూడా మనిషికి దీని నుంచి మోక్షం వస్తుంది అని అంటావా? రెండో లైన్లో చెప్తున్నారు.
అలా గనక అంటే ఏమిటి అర్థం? అంతటా ఆదిమత అంటే ఈ ఆదిమత, ఈ మొదలు ఏ దేనికైతే మొదలు ఉన్నదో మోక్షం వచ్చిందన్నాడు అనుకో, ఆదిమత మోక్షస్య, మోక్షం వచ్చిందండి సంసారం పోయింది అన్నాడు అంటే మళ్ళీ మోక్షం వచ్చింది అన్నావు అనుకో అది పోతుంది. మోక్షస్య ఆదిమత మోక్షస్య అనంతత న భవిష్యత్. ఆ వచ్చిన మోక్షం అనంతం అని చెప్పడానికి వీల్లేదు, అంటే దానికి అంతం లేదని చెప్పడానికి వీల్లేదు. ఎందుకని? వచ్చింది కదా, మోక్షం వచ్చింది అంటున్నావు కదా, సంసారం పోతుంది మోక్షం వస్తుంది అంటున్నావా? వచ్చిన మోక్షం నిత్యం కాదు, పోతుంది మళ్ళీ. అది చెప్తున్నారు ఇక్కడ. ఆదిమత మోక్షస్య అంటే ఆరంభింపబడినటువంటి మోక్షం. ఒక ఏప్రిల్ 1 రోజు వచ్చిందనుకోండి, ఏప్రిల్ ఫూల్ అనమాట. ఒకవేళ మోక్షం కనుక వస్తే పోతుంది అన్నారు. మరి ఎందుకండి క్లాసుకి రావడం? మోక్షం వస్తుందనే కదా వస్తున్నాం క్లాసుకి. ఏదో మోక్షం ఇస్తారని, మీరు మోక్షం వచ్చేట్లు చేస్తారని కదా క్లాస్కి వస్తున్నాం అన్నాం. బాగా వినండి, మోక్షం వస్తుందని చెప్పి నేను ఎప్పుడు చెప్పలేదు. మీరు క్లాసుకి రండి మోక్షం వస్తుంది అని చెప్పలేదు. ఇంకా అందుకని నేను నెక్స్ట్ క్లాస్ నుంచి మానేస్తామని చెప్పి అనకూడదు. మరి ఇంకా మోక్షం రాదంటారు, ఇంకేమిటి వచ్చేది అని అన్నారు. మనం ఏం చెప్తున్నాం? మోక్షం అనేది రావాలి నాకు అనే భావనని వదిలిపెట్టడమే మోక్షం. మోక్షం అనేది ఒక సమయంలో, ఒక స్థలంలో, అది ఒక ఇన్సిడెంట్గా జరిగేటటువంటిది కాదు మనిషికి. మోక్షం ఒకప్పుడు రావడం ఫలానా చోట అనేటువంటిది తప్పు. అది ఎప్పటికీ జరగదు. మరి మోక్షం పొందడం అనేటువంటిది, మోక్షం ఫలానప్పుడు వస్తుందని ఒక సమయంలోనో, ఒక చోట్లోనో, ఒక ప్రదేశంలోనో, హిమాలయాలకు వెళితే ఋషికేశ్లో మోక్షం వస్తుందంటారా? లేకపోతే కైలాసానికి వెళితే మోక్షం వస్తుందేమో, ఫలానా చోటుకి వెళితే కరెక్ట్గా మోక్షం వస్తుందేమో, లేకపోతే స్వామిని దగ్గరికి వెళితే మోక్షం వస్తుందేమో. స్వామిని దగ్గరికి వెళ్ళినా, స్వామీజీ దగ్గరికి వెళ్ళినా, కైలాసానికి వెళ్ళినా, వైకుంఠానికి వెళ్ళినా మోక్షం అనేటువంటిది రాదు. మాండూక్యోపనిషత్తు చదివితే మోక్షం అనేది రాదు. అయితే ఏం చేయమంటారు? మోక్షం అనేటువంటిది వచ్చేది కాదు అని తెలుసుకోవడం కోసం మాండుక్యం చదవాలి. మోక్షం అనేటువంటిది ఒక సమయంలో పొందేటటువంటిది కాదు అని తెలుసుకోవడానికి మాండుక్యం చదవాలి. మోక్షం అనేది పొందవలసిన పని లేదు అని తెలుసుకోవడానికి మాండుక్య క్లాసుకి రావాలి. ఇదేమిటండి, ఇంతకాలం నేను మోక్షం వస్తుందని చెప్పి కదా క్లాసుకి వచ్చాను అన్నారు. వచ్చినప్పుడు అట్లా వచ్చావు, ఇప్పుడు మోక్షం రాదు, వచ్చేది కాదు, రావాల్సిన పని లేదని తెలుసుకోవడానికి నువ్వు చదవాలి అన్నా. ఇది ఇంకా కష్టంగా ఉంది స్వామిని. ఎందుకు ఇలా చెప్తున్నారన్నారు? ఎందుకు చెప్తుందంటే శాస్త్రం, మోక్షం వస్తే అది పోవడం తథ్యం. మరి మోక్షం రాదా? ఎందుకని? రావలసిన పని లేదు. ఎందుకని? నువ్వే మోక్ష స్వరూపం. మోక్షం అనేది సిద్ధం. ఆత్మస్వరూపమైన నువ్వు ఎప్పుడు ముక్తుడివే. మోక్షం అంటే ఏమిటన్నాడు? సంసారం నుంచి బయటపడటం. అసలు సంసారమే లేదు నీకు అని తెలుసుకోవడమే మోక్షం. అర్థమైందా? సంసారం అనేది లేదు, జన్మ మరణం ఇవన్నీ నిజంగా లేవు అని తెలుసుకోవడమే మోక్షం. అంతేనా? నేనేదో అనుకున్నాను, ఏదో కాస్త మంచి ఫీలింగ్, చల్లగా హాయిగా ఆనందంగా ఉంటుందని చెప్పి ఏదో అనుకున్నానే అన్న. ఆ అనుకున్నావు చూసావా, ఆ అనుకున్నవన్నీ వదిలిపెట్టు ఆలోచనలు. అది వదిలిపెట్టడమే మోక్షం. మోక్షాన్ని పొందాలి అనుకోవడమే సంసారం. ఇది మరీ బాగుందండి. మోక్షాన్ని పొందాలనుకోవడమే సంసారంట. నేను ఆత్మస్వరూపాన్ని ఎప్పుడు ముక్తుణ్ణే, నాకు జన్మ లేదు, మరణము లేదు, సంసారము లేదు, బంధము లేదు అని తెలుసుకోవడమే మోక్షం. కనుక మోక్షం అనేటువంటిది పొందవలసిన అవసరం లేదు
అని తెలుసుకోవడమే మోక్షం. అది తెలుసుకున్నంత వరకు మోక్షాన్ని గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా మోక్షం అంటే ఏమిటి తెలియలేదని అర్థం. గౌడపాదాచార్యుల వారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఆయన డొంక టింకులు అన్నీ పెట్టి మాట్లాడరు. ఆయన చాలా స్ట్రైట్గా వెళ్ళిపోతారు సబ్జెక్ట్కి. అది చెప్తున్నారు, మోక్షస్య అనంతత న భవిష్యతి. మోక్షం అనక వచ్చిందే అనుకో, ఒకవేళ ఆ వచ్చిన మోక్షం ఉండదు నాయన, పోతుంది అన్నాడు. మరి నీ మోక్షం ఏమిటి అన్నాడు. నేను చెప్పే మోక్షం వచ్చే మోక్షం కాదు, ఇట్ ఈజ్ నాట్ ఏ మోక్ష టు కమ్ అన్నారు. మరి ఇట్ ఈజ్, అది సాధ్యమైనటువంటి పొందేది కాదు, అది సిద్ధం. నువ్వు ఇప్పుడే ఆత్మ చైతన్యమే అయ్యున్నావు, అర్థమైందా? ఇప్పుడే ఇక్కడే నువ్వు తురియ ఆత్మవా కాదా? స్థూల శరీరానివా నువ్వు? విశ్వం కాదు. సూక్ష్మ శరీరం అనివా? తైజస కాదు. కారణ శరీరం? ఈ మూడు కాకపోతే నువ్వు మరి ఎవరివి? తురియ ఆత్మ. నువ్వు నిజంగా తురియ ఆత్మ అయితే నీకు మోక్షం ఎందుకు అసలు? తురియ ఆత్మకు మోక్షం అక్కర్లేదే. నువ్వు ఈ శరీరానివి కాదు, శరీరానికి జననం మరణం ఉంది, ముసలిదనం ఉంది. అది నువ్వు కానప్పుడు నీకు మోక్షం అక్కర్లేదు కదా. ఇది అయితే కదా నీకు మోక్షం కావాలి. ఇది నువ్వు కానప్పుడు నీకు ఇంకెందుకు మోక్షం? తురియ ఆత్మ నువ్వు అయినప్పుడు. ఇక్కడ మన ప్రాబ్లం ఏమిటంటే తురియ ఆత్మ చెప్తాం కానీ శరీరంతో తాదాత్మ్యం. కనుక మోక్షం కూడా అనంతతాన భవిష్యత్. ఒకవేళ వచ్చింది అనుకోండి మోక్షం, మళ్ళీ పోతుంది అన్నారు. పోయే మోక్షం ఎవరికి కావాలి? కనుక మాకు అక్కర్లేదు, నిత్య మోక్షం కావాలి మాకన్నాం. నిత్య మోక్షం ఎప్పుడు వస్తుంది? అది వచ్చేది కాదు, అది తెలుసుకోవలసినది అన్నారు. నేను నిత్యముక్త ఆత్మస్వరూపాన్ని, నేను నిత్య ముక్త ఆత్మస్వరూపాన్ని, అది ఎప్పుడు తెలుస్తుందండి అన్నాడు. నిత్యం అని చెప్పాను కదా, ఇప్పుడు కూడా నువ్వు ముక్తుడివే. ఆత్మ నిత్యంగా ముక్తమైనప్పుడు, ముక్తుడు అంటే ఏమిటి? మోక్షం పొందినది ఆత్మ. ఎప్పుడు ముక్త స్థితిలోనే ఉంది ఆత్మ. ఆత్మ నేనై ఉన్న ఆత్మని ముక్తుడిని ఎప్పుడు, మళ్ళీ ఎప్పుడు వస్తుందని అడుగుతావేంటి? నిత్యం అని చెప్పిన తర్వాత ఒకసారి ఎల్లప్పుడూ ఆత్మ ముక్త స్వరూపం, మళ్ళీ ఎప్పుడు అని అడగచ్చా? నిత్యం అని చెప్పిన తర్వాత. నిత్యం అంటే ఇప్పుడు ఇక్కడ క్లాసులో అది గమనించాలి. ఇప్పుడు కూడా నేను తురియ ఆత్మగా ముక్త స్వరూపాన్ని అయి ఉన్నాను. కానీ నేనేం చేస్తున్నాను? తురియ ఆత్మను వదిలిపెట్టేసి ఆత్మ చైతన్యాన్ని, ఈ శరీరాన్ని నేననుకుంటూ, మనస్సుని నేననుకుంటూ, ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళందరూ నా వాళ్ళు అనుకుంటూ నిజం అనుకుంటున్నాం. అనుకో, నిజం అని చెప్పి అనుకోవాక అంటుంది శాస్త్రం. అది విషయం అక్కడ. అందుకని ప్రపంచం కనపడుతున్న దాన్ని నిజమని ఒప్పుకో, ఉన్నది అనుభవానికి ఉన్నదని ఒప్పుకో, నిజమని చెప్పి అనుకోవాకుండా. అది తర్వాత చెప్తున్నారు. ఈ 31వ కారిక నుంచి, ఇంతకుముందు మనం చదివిన కారికలే, అందుకని చాలా తేలిక, అవన్నీ వివరంగా చెప్పక్కర్లేదు, చదివితే గుర్తొస్తాయి అనుకుంటాను. 31 ఆదావంతే చయన్నాస్తి వర్తమానేపి తత్తథా వితథై సదృశా సంతః అవితథా ఇవ లక్షితాః. ఇది 2వ అధ్యాయంలో వైతథ్య ప్రకరణంలో 6వ కారిక. అదే కొన్ని పదాలు మాత్రం మారినాయి అక్కడక్కడ. ఆదౌ అంతేచ ఎన్నాస్తి. ఏమండి, ఈ కనపడుతున్న ప్రపంచం కనపడటానికి మాత్రం ఉన్నది, నిజంగా లేదంటున్నాను. ఎందుకంటున్నాం అంటాం మేమంతే. మొదట లేనిది, చివర లేనిది, మధ్యలో కూడా లేదు. ఆదౌ యత్ నాస్తి.
మొదట్లో లేనిది, అంత అంటే చివర్లో లేనటువంటిది మధ్యలో ఉంటుందా? మొదట్లో లేదు, చివర్లో లేదు, మధ్యలో మాత్రం ఉంటుందా? ఆదౌ నాస్తి అంతే నాస్తి వర్తమానేపి తత్తథా. అది అంతే, వర్తమానంలో కూడా లేదు. ఈ కుండ రావడానికి ముందు లేదు కదా, ఈ కుండ పగిలిపోయిన తర్వాత కూడా లేదు. రావడానికి ముందు లేదు తెలుసండి మాకు, పగిలిపోయిన తర్వాత కూడా ఉండదని తెలుసు, కానీ మీ చేతిలో ఉన్నప్పుడు మాత్రం ఉన్నది అన్నాడు. ఈ కుండ తయారు చేయడానికి ముందు లేదు, అది మీరు మాకు చెప్పక్కర్లేదు, మాకే తెలుసు. పగిలిపోయిన తర్వాత ఎట్లాగా ఉండదు. ప్రాగభావ ప్రధ్వంసాభావ. గుర్తుందా? ప్రాక్ చేయడానికి ముందు లేదు, పగలగొట్టిన తర్వాత లేదు, ఇప్పుడు మాత్రం ఉన్నదన్నావు. ముందు లేనటువంటిది పగిలిన తర్వాత లేకుండా పోయేది ఇప్పుడు ఉండదు అన్నాడు. ఆదౌ అంతేచ యన్నాస్తి వర్తమానేపి తత్తథా. అంటే తత్తథా అంటే ఏమిటి? అప్పుడు లేనిది, తర్వాత ఉండబోనిది, ఇప్పుడు కూడా లేదు అని. తత్ తథ. వర్తమానంలో కూడా అది అంతే. ఏమిటి? లేదు. కుండ ఉన్నదా? కుండ లేదు కదా. కుండ ఉన్నది అంటే నేనేం చెప్తాను? నేను మట్టి తీసుకుంటాను, మీరు కుండ తీసుకోండి అంటాను నేను. బాగా గుర్తుంది, పర్వాలే. ఇప్పుడు కుండ నా చేతిలో ఉన్నది, నిజంగా ఉన్నదా? ఒకవేళ మీరు ఉన్నది అన్నారనుకోండి, నేనేం చేస్తాను? నేను మట్టి తీసుకుంటాను, నువ్వు కుండ తీసుకో అంటాను. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఏం చేయలేరు. కుండ అనే ద్రవ్యం, వస్తువు లేదు కనుక ఊరిక కనపడుతున్నది. ఇప్పుడు కుండ ఉన్నది అనేదాన్ని నిరాకరణ చేశాం, కుండ పుట్టింది అనేదాన్ని నిరాకరణ చేశాం, కుండ అనుభవానికి కనపడుతున్నది అనేదాన్ని మాత్రం ఒప్పుకున్నాం. కనపడుతున్నది కుండ. ఏమండి, కుండ కనపట్టలేదని అంటారా? ఏమండి, కుండ కనపడటం లేదా అంటారా? అనకూడదు. ఎందుకని? కనపడుతోంది కనుక. కనపడుతున్న కొండని కనపట్టలేదని అంటే, ఏమండి స్వామిని కనపడుతుందంటే మళ్ళీ మీరేమంటారు? నేను మట్టి తీసుకుంటాను, మీరు కుండ తీసుకోండి అంటారు, అందుకని కనపట్టలేదండి అట్లా అనకూడదు. కుండ కనపట్టలేదని అనకూడదు. అంటే నా కోసం చెప్తున్నట్లు అవుతుంది. అప్పుడు కుండ కనపడుతున్నది స్వామిని, నిజంగా కుండ లేదు, కనపడుతున్నప్పటికీ కూడా నిజంగా లేదు అని చెప్పాలి. అర్థమైందే? ఇంటికి వెళ్ళి మా వారు లేరు, మా ఆవిడ లేదు, మా పిల్లలు లేరు అనకూడదు. ఇంటికి వెళ్ళి అట్లా అనేరు పొరపాటున. అందుకే చెప్తున్నాను అన్నమాట. కనపడుతున్నప్పటికీ కూడా భార్య రూపంలో, భర్త రూపంలో, కొడుకు రూపంలో, కూతురు రూపంలో కనపడుతున్నప్పటికీ కూడా అది సత్యం కాదు. కుండ కనపడుతున్నప్పటికీ కూడా కుండ లేదు. కనపడడం అనేదాన్ని మనం నిరాకరించలే, అవునా? సత్యత్వం అనేదాన్ని నిరాకరించాం. అదేవిధంగా మన కుటుంబంలో వ్యక్తులందరూ కనపడుతున్న దాన్ని నిరాకరించకూడదు, అది సత్యత్వాన్ని నిరాకరించాలి. అది అనుభవానికి ఉన్నది, కానీ అనుభవించినంత మాత్రాన, అనుభవానికి ఉన్నంత మాత్రాన సత్యం కావాలని లేదు. మళ్ళీ చెప్పండి. అనుభవానికి ఉన్నంత మాత్రాన సత్యం కావాలని లేదు. ఉదాహరణ కుండ. ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు, తర్వాత చెప్తారు ఆయనే. ఉదాహరణ చెప్తే తెలుస్తుంది. కల, స్వప్నం. ఆదౌ అంతేచ యత్ నాస్తి వర్తమానేపి తత్తథా. మరి కనపడుతున్నదంతా ఏమిటండి అన్నారు? ఈ వర్తమాన కాలం. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? భూతకాలమా, భవిష్యత్ కాలమా, వర్తమాన కాలమా? అది తెలుసు కదా. పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. పాస్ట్ టెన్స్ని ఏమంటాం? భూతకాలం. ఫ్యూచర్ టెన్స్ని ఏమంటాం? భవిష్యత్ కాలం. ప్రజెంట్ టెన్స్ని ఏమంటాం? వర్తమాన కాలం. ఇప్పుడు ఈ వర్తమాన కాలంలో ఉన్నాం మనం. క్లాసు వర్తమాన కాలంలో జరుగుతున్నదా, భూతకాలంలో జరుగుతున్నదా?
వర్తమాన కాలంలో జరుగుతున్నది. మరి ఈ వర్తమాన కాలంలో ఈ పేర్లు రూపాలు ఈ ప్రపంచం అంతా నేను చూస్తున్నాను కదా, మరి ఇదంతా సత్యం కాదంటారా అంటే అనుభవానికి ఉన్నట్లుగా కానీ వాస్తవంగా లేవు. అది రెండో లైన్ చూడండి. వితథై సదృశా సంతః అవితథా ఇవ లక్షితాః. వితథై, వితథై అంటే సత్యం కానటువంటి, సత్యము కానటువంటి. వితథై వైతథ్య ప్రకరణం గుర్తుందా? వితథ అంటే ఏం చెప్పాను? అనృతం, సత్యం కానటువంటిది. వితథై సదృశా సంతః, అవి ఉన్నట్లుగా కనపడుతున్నప్పటికీ, సదృశా సంతః మనకు కనపడుతున్నప్పటికీ, అవి నిజంగా లేకపోయినప్పటికీ, వితథాః అంటే అవి నిజం కానప్పటికీ కూడా, అవితథా ఇవ లక్షితాః అవి నిజంగా ఉన్నట్లుగా మనకు తోస్తున్నది అన్నారు. అవితథ అంటే ఏమిటి? నిజంగా ఉన్నట్లు అన్నారు. వితథ అంటే అనృతం, సత్యం కాదు. సత్యం కానటువంటివి సత్యంగా కనపడుతున్నాయి. ఇప్పుడు కుండ సత్యం కాదు కదండి, కుండ కనపడుతున్నదా లేదా? వితథై సదృశా సంతః, అది నిజంగా లేకపోయినప్పటికీ, అవితథా ఇవ లక్షితాః అది ఉన్నట్లుగా మనకు తోస్తున్నది. ఇది అంతే ఈ ప్రపంచం కూడా. ఈ ప్రపంచం కూడా నిజంగా లేనప్పటికీ కూడా ఉన్నట్లుగా మనకు తోస్తున్నది అన్నారు. తోట్రం అంటారు తమిళంలో. తోస్తున్నది, మనకు అనిపిస్తున్నది అన్నారు. ఇది మనకు అనిపించే భావన, మన ఆలోచన. అది ఇప్పుడు కుండ లేకపోయినా కుండ కనిపిస్తున్నదా లేదా? నిజంగా ఉన్నట్లు అనిపిస్తున్నదా లేదా? ఈ ప్రపంచం కూడా అంతే. అది నిజంగా లేకపోయినప్పటికీ కూడా అవితథా ఇవ లక్షితాః అది నిజంగా ఉన్నట్లుగా మనుషులకి తోస్తున్నది అన్నారు. మరి ఉన్నది ఏమిటండి అన్నాడు. ఉన్నది సత్ బ్రహ్మ, సత్ సత్ సత్, ఉన్నది 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 అన్నాడు. అంతేగాని ఇవన్నీ నిజంగా కాదు, ఉన్నట్లుగా కనపడుతున్నాయి. భార్య, భర్త, అబ్బాయి, అమ్మాయి ఇవన్నీ కూడా ఉన్నట్లుగా అన్నారు. నేను ఒప్పుకోలేనండి, నేను ఈ జన్మకు మాత్రం ఒప్పుకోండి, తర్వాత చూస్తాను ఎప్పుడైనా అన్నాడు. అట్లా అయితే నీకు ఒక మార్గం చెప్తాను రా అంటున్నారు. ఏమిటది? ఏమండి, ఎంత ప్రయోజనం ఉంటే, ప్రయోజనం ఉన్నది కదా. ఇప్పుడు ఈ కుండ ఉన్నది, కాస్త నీళ్లు పోసుకొని తాగుతాం. కుండ లేదన్నారు, మీరు కుండ ఉండడం వల్లే కదా పాలు పోస్తున్నారు, నీళ్లు పోస్తున్నారు, ప్రయోజనం ఉన్నది కదా. ప్రయోజనం ఉన్నప్పుడు అది ఆ వస్తువు ఎట్లా లేకుండా పోతుంది? అడుగుతాడా లేదా? అది మనకు ఏమండి, అది నిజంగా లేకపోతే అది ఎట్లా ఉపయోగపడుతుంది మనకు? ఉపయోగపడుతున్నది అంటే ఉండాలి నిజంగా. కుండ ఉపయోగపడుతుందా లేదా? మీకు ఉపయోగపడుతున్నప్పుడు అది లేదంటారా? ఉపయోగపడుతున్నది కనుక అది ఉన్నది అన్నాడు. గౌడపాదాచార్యుల వారు ఏమంటారు? ఉపయోగపడినంత మాత్రాన నిజంగా ఉండాలని లేని లెక్కలేదు. ఉపయోగపడినంత మాత్రాన నిజంగా ఉందంటావా ఏంటి? అదే చెప్తున్నారు చూడండి. తర్వాత కారిక ఇది కూడా 2వ అధ్యాయంలో 7వ కారికలో చూసాం. కొంచెం పదాలు మార్పు అంతే. సప్రయోజనతా తేషాం స్వప్నే విప్రతిపద్యతే తస్మాదాద్యంతవత్వేన మిథ్యైవ ఖలు తే స్మృతాః. ఈ చూసేవన్నీ కూడా నిజం కాదు, ఎంత సత్యం కాదంటున్నారు. ఆకలి అయితే ఇంటికి వెళ్ళి అన్నం తింటున్నాను, ఎంత ప్రయోజనం ఉన్నది? ఎన్ని ప్రయోజనాలు పొందుతున్నా నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా.
ఇన్ని ప్రయోజనాలు పొందుతూ ఉంటే ఇది లేదంటారా? దాహం వేస్తే నీళ్లు అబ్బా, ఇంత ప్రయోజనం ఉంటే నీళ్లు సత్యం కాదంటారు ఏమిటండి? ఇప్పుడు మీ దాహం తీరిందా లేదా? నీళ్లు తాగితే ఎంత హాయిగా ఉంది మీకు, సప్రయోజనం అన్నాడు. అంటే ప్రయోజనం ఉందా లేదా? స్వామిని మీరు తాగుతుంటే నాకు కూడా తాగాలనిపిస్తున్నది. ఎండాకాలం కదా, దాహం అవుతుంది. మరి ప్రయోజనం ఉన్నదా లేదా? ప్రయోజనం ఉన్నది కాబట్టి సత్యం అని అంటావా? నేను చెప్తాను, స్వప్నంలో కూడా నువ్వు కొన్ని చూస్తావు, కొన్ని విషయాలను పొందుతావు నువ్వు. అవి సత్యమవుతాయా? అదే అడుగుతున్నారు చూడండి. స్వప్నే విప్రతిపద్యతే. ఇప్పుడు ఏదైతే సప్రయోజనత తేషాం, ఏదైతే ఇప్పుడు ప్రాక్టికల్గా నేను ఈ మంచినీళ్ళు నాకు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయండి. తేషాం అంటే ఈ నీళ్లు తాగితే హాయిగా ఉంది. ఈ నీళ్లు నాకు రాత్రి కలలో దాహం అయినప్పుడు ఉపయోగపడతాయా? చెప్పండి. రాత్రికి నిద్రపోయినాను, కల వచ్చింది, కలలో దాహం వేసింది. ఏ నీళ్ళైతే ప్రయోజనం ఉన్నాయి, ప్రయోజనం ఉండడం వల్ల అవి సత్యం అన్నావో, ఇది సత్యమైతే నిద్రలో కూడా కల వచ్చినప్పుడు నా కలలో దాహం తీరాలంటే ఈ నీళ్ళు నాకు ఉపయోగపడతాయా? కూజ తెలుసా? ఎండాకాలం కూజ పక్కన పెట్టుకునేవాళ్ళం, చల్లటి నీళ్ళు. మధ్యలో దాహం వేస్తే తాగుదామని. కలలో వచ్చిందండి దాహం, కలలో దాహం వేసింది, ఆ కూజాలో నీళ్లు ఉపయోగపడతాయా? అదే అడుగుతున్నారు చూడండి. సప్రయోజనత తేషాం, ఏవైతే ఉపయోగపడుతున్నాయో జాగ్రత్త అవస్థలో, స్వప్నే విప్రతిపద్యతే. అవేవి స్వప్నంలో ఉపయోగపడవే. పొట్ట నిండా తిని నిద్రపోయిన తర్వాత కలలో ఆకలైందండి, ఆకలైంది చెప్పి మళ్ళీ ఫ్రిడ్జ్ తీసుకొని ఇంట్లో ఉన్నవి తీసుకొని తింటావా? తినలేవు కదా. అప్పుడు ఇవన్నీ సత్యమా? స్వప్నంలో ఉపయోగపడలేదే నీకు, ఉపయోగపడాలిగా. మరి ఎందుకు ఉపయోగపడలే? కనుక జాగ్రత్తలో ఉన్నవి స్వప్నంలో ఉపయోగపడలే, స్వప్నంలో చూసినవి కనుక స్వప్నంలో చూడండి. సెకండ్ లైన్ చూడండి. తస్మాత్ ఆద్యంతవత్వేన మిథ్యైవ ఖలు తే స్మృతాః. ఇవి దీనికి ఆది అంతం ఉన్నది. ఇది ప్రయోజనం అనే దానికి జాగ్రత్త అవస్థలోనే ప్రయోజనం, ఆ ప్రయోజనం లేదు, అంతమైపోయింది. ఎప్పుడు? నిద్రపోయినప్పుడు, కలొచ్చినప్పుడు. అంతమైందా లేదా? కనుక ఆదౌ తస్మాత్ ఆద్యంతవత్వేన, దీని యొక్క ప్రయోజనానికి ఆది ఉంది, అంతం ఉన్నది కనుక అది మిథ్యా, అది నిజం కాదు, సత్యం కాదు. మిథ్యైవ ఖలు తే స్మృతాః, ఇది మిథ్య అనే తెలుసుకోబడింది. అయినా మనం వినం కదా, అయినా కూడా ఇంకా కొంచెం ఏదన్నా అవి సత్యం కాకుండా పోతుందంటారా స్వామిని అన్నారు. అట్లయితే ఇంకా కొంచెం చెప్తాను వినంటున్నారు. సర్వే ధర్మామృషా స్వప్నే కాయస్యాంతర్నిదర్శనాత్ సంవృతేస్మిన్ ప్రదేశే వై భూతానాం దర్శనం కుతః. ఇది 2వ అధ్యాయంలో 1వ కారిక. అదే కొన్ని పదాల మార్పు, అదే అర్థం. దేశ ఉచిత దేశం లేదు. కలలో వచ్చినవన్నీ కూడా కలలో కలకనేవాడికి కలలో చూసే వస్తువులు నిజం, మెలుకున్న తర్వాత ఒక్కటి ఉండదు. అదే చెప్తున్నారు ఇక్కడ చూడండి. సర్వే ధర్మాః, అన్ని వస్తువులు. ధర్మాః అంటే ఇక్కడ వస్తువులు. మీరు కలలో ఏవైతే చూశారో అవన్నీ కూడా స్వప్నే, కలలో చూసినవన్నీ కూడా సత్యమా అసత్యమా? మృషా, అసత్యం, మృషా అన్నారు. ఎందుకని? కాయస్య అంతః నిదర్శనాత్. నిదర్శనాత్ అంటే మనందరికీ తెలిసిన విషయమే, మనం అనుభవంలో చూస్తున్నాం. అంతః కాయస్య, మన శరీరంలో కలలో ఏనుగు చూసామండి,
ఏనుగు పడుతుందా మన మనస్సులో? ఇక్కడ కలలో నిజంగా చూసిన ఏనుగు కలలో చూసాం, అది నిజంగా పడుతుందా? అంతః లోపల కాయస్య ఆ శరీరం కుతః కుతః వై దర్శనం అన్నారు. ఆ విషయాలన్నీ మనం చూస్తున్నాం కదా అంటే భూతానాం అస్మిన్ సంవృతే ప్రదేశే. ప్రదేశే అంటే ఈ యొక్క ఏనుగు పట్టేంత లేదు కదండి ఇందులో మనస్సులో. ఏనుగు ఎట్లా పట్టింది? అది కథ నిజం కాదు కదండి అన్నారు. రాత్రి ఏనుగు చూసావా? ఎట్లా పట్టిందిరా మనస్సులో అంత ఏనుగు అన్నాడు. అవునండి, ఎట్లా పడుతుంది? అప్పుడు ఆ ఏనుగు సత్యమా అసత్యమా? ఇక్కడ అది ఉండడానికి చోటు లేదు కనుక, సరిపోయినంత ఉచిత దేశం లేదు కనుక అది అసత్యం అన్నారు. అవునా? కలలో చూసినప్పుడు కలలో చూసిన ఏనుగు కలలో సత్యం, కలలో చూసిన ఏనుగు కలలో సత్యం. ఇప్పుడు సత్యం కాదు. ఇప్పుడు చూసిన ఏనుగు కలలో ఉందా? లేదు. ఎట్లాగైతే కలలో చూసినవి జాగ్రత్తలో అసత్యము, జాగ్రత్తలో చూసేవన్నీ కలలో మనకు లేవు కనుక జాగ్రత్త కూడా స్వప్నమే అన్నారు. కలలో వాటికి ప్రయోజనం ఉన్నది, కలలో వస్తువులు చూశావు, చూసినంత మాత్రాన సత్యం కాదు, ప్రయోజనం ఉన్నంత మాత్రాన సత్యం కాదు. అదేవిధంగా జాగ్రత్తలు చూసినవి, జాగ్రత్తలో ప్రయోజనం పొందినవి కూడా సత్యం కాదు. ఎందుకంటే స్వప్నంలో నేను చూస్తున్నప్పుడు ఈ జాగ్రత్తలు నీకు ఉపయోగపడినాయా? పడలేదు. జాగ్రత్తలో ఉన్నప్పుడు స్వప్నంలో ఉపయోగపడవు, స్వప్నంలో ఉన్నప్పుడు జాగ్రత్తలో ఉన్న అంటే జాగ్రత్త అవస్థలో వర్తమాన కాలంలో ఉన్నవి ఉపయోగపడవు. ఇది స్వప్నంలో చూసినవి జాగ్రత్తలో ఉపయోగపడకపోవటం వల్ల లాటరీ వచ్చిందండి నిన్న, పైసా లేదు పొద్దున్న లేస్తే, అందుకని ఏం చెప్పావు? అవన్నీ అసత్యం అన్నావు. అదేవిధంగా ఈ జాగ్రత్తలో చూసినవన్నీ స్వప్నంలో నీకు లభిస్తున్నాయా? ఆకలైంది, ఈ అన్నం తింటావా? దాహం వేసింది, ఈ నీళ్లు తాగుతావా? కనుక జాగ్రత్త కూడా అసత్యం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.